హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే అన్నవరం యాత్ర మొత్తం మీకు చూపించబోతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అన్నవరంలో న్యూ సెంటినరీ కాటేజ్ అయితే మేము తీసుకున్నామండి. ఇక్కడ మాకు రూమ్ నెంబర్ 28 ఇచ్చారు. చాలామంది కొత్తగా అన్నవరం వెళ్ళే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయండి. సత్యనారాయణ వ్రతం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా చేయాలి, అలాగే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోలేని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి వసతి గృహాలు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయండి కొత్తగా వచ్చే వాళ్ళకి. సో నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ అన్నీ చెప్పబోతున్నానండి. అసలు మా యాత్ర స్టార్ట్ అయినటువంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా. విజయవాడలో మేము రత్నాచల్ ఎక్స్ప్రెస్కి స్టార్ట్ అయ్యామండి. విజయవాడలో మార్నింగ్ 6కి రత్నాచల్, అంటే ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ మేము బుక్ చేసుకున్నాము. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. అన్నవరం వచ్చేపటికి 10-10:30 అవుతుందండి. మేమైతే చూడండి, ఇది రాజమండ్రి గోదావరి నది ఎంత బాగుందో చూసారా. మా పిల్లలు కృష్ణా బ్యారేజీ విజయవాడలో ఉంటాం కాబట్టి కృష్ణా నది, ప్రకాశం బ్యారేజ్ తెలుసు, కానీ ఈ గోదావరి తెలియదు. సో ఒకసారి వాళ్ళకు కూడా చూపించాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అన్నవరం అయితే మేము మార్నింగ్ 10-10:15 కల్లా చేరుకున్నాం. అయితే ఇక్కడ స్టేషన్కి రాగానే దేవస్థానం బస్సులు రెడీగా 2 బస్సులు ఉన్నాయండి. జనరల్గా అనుకుంటారు ఫ్రీ బస్సులు ఉంటాయి, కొండపైకి దేవస్థానం కదా, అందులో ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఉంటాయి అనుకుంటారు. లేదండి, రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది, 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది చూసారా, మనం కొండపైకి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచే వెహికల్స్ని ఆపి చెక్ చేసి పంపిస్తారండి. కారుకి వాటికి రేట్స్ కూడా అక్కడ ఉంటాయి. అయితే ఈ అన్నవరం దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో పంపానది తీరాన రత్నగిరి కొండపై వెలిసినటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం అండి. అనినవరం అంటే కోరిన వెంటనే కోరికలు తీర్చేవాడు అని పిలిచే దైవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నమాట. 1,000,000 మందికి పైగా భక్తులు ప్రతి ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారంటండి. ఈ రత్నగిరి కొండ అయితే, ఈ ఘాట్ రోడ్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ రత్నగిరి కొండపైన కొండముచ్చులు ఉన్నాయండి. ఘాట్ రోడ్ పై నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది, ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. స్టేషన్ నుంచి వచ్చిన ప్రత్యేకమైనటువంటి దేవస్థానం బస్సు అయితే టెంపుల్ ముందు ఆపేస్తుంది. మేమైతే ఇంకొంచెం ముందుకు వచ్చి అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అంటే మనం రూమ్స్ బుక్ చేసుకునేది అనమాట. ఆన్లైన్లో మేము బుక్ చేసుకునేది అప్పటికప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుందాం అని చెప్పి మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు రూమ్స్ మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు అని అంటే అక్కడికి వచ్చాము. అక్కడ సత్రాలు కట్టినటువంటి వారి యొక్క డీటెయిల్స్ ఇచ్చారండి, వాళ్ళు విరాళాలు ఇచ్చినటువంటివి ఇవి. మేమైతే ఇక్కడికి వచ్చాము, మా చెల్లి వాళ్ళు అలాగే మా ఫ్యామిలీ మొత్తం 8 మంది వచ్చామన్నమాట. వాళ్ళు ఒక 4, మేము ఒక 4. అయితే కంపల్సరీ ఆధార్ కార్డులు అనేవి తీసుకెళ్ళాలండి. మేము మొత్తం అందరం కూడా ఆధార్ కార్డులు పెట్టుకున్నాం. అయితే మేము మొత్తం 8 మందికి నేను నా ఆధార్ కార్డు ఒకటి అడిగారు. సో ఆధార్ కార్డు ఇచ్చి చూపించిన తర్వాత థంబ్ వేయమన్నారు. అయితే రూమ్కి వచ్చేసి నాన్ ఏసీకి 700 పడిందండి. అడ్వాన్స్ ఇంకొక 700 కట్టాము. రిటర్న్లో మేము 24 అవర్స్ ఇస్తారు. ఆ రిటర్న్ మనకి ఆ స్లిప్ తీసుకెళ్ళిన తర్వాత మనం వెళ్ళిపోయేటప్పుడు ఆ 700 మనకి రిటర్న్ వేసేస్తారు. మళ్ళీ మనం తంబు వేయాలన్నమాట. ఎవరైతే తంబు వేసి అడ్వాన్స్ కడతారో వాళ్ళకి. ఇవేనండి న్యూ సెంచనరీ కాటేజ్ అని చెప్పేసి మాకు చెప్పిన అడ్రస్ అనమాట. వాళ్ళే అడ్రస్ చెప్తారు. సో అడ్రస్ ప్రకారం వచ్చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ ఏసీ రూమ్స్ అండి. మాకైతే రూమ్ నెంబర్ 28 అని చెప్పారు. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. మనం ఏదైతే కడతామో ఒక రసీదు ఇస్తారు కదా, ఆ రసీదు అక్కడ ఉండే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆ రసీదు తీసుకుని మళ్ళీ అక్కడ మనకి పేరు సంతకం పెట్టించుకుని మనకి కీస్ ఇస్తారనమాట. సో ఆ కీస్ తీసుకుని మేమైతే ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదేనండి న్యూ సెంచనరీ
కాటేజ్ అనమాట. అంటే ఓల్డ్ సెంచనరీ కాటేజ్ అని కూడా ఉంది. మేము ఇంతకుముందు అన్నవరం ట్రిప్‌కి సంబంధించిన వేరే వీడియో చూస్తే 500 రూమ్స్ అన్నారు నాన్ ఏసీ. అంటే ఇప్పుడు 700 ఉంది. మేబీ అది ఓల్డ్ సెంచనరీ కాటేజ్ అవ్వచ్చు. సో, మేమైతే పైకొచ్చామండి. పైకొస్తే రూమ్ నంబర్ 28 దగ్గరికి వెళుతున్నాం. ఇదనమాట. బాగున్నాయి రూమ్స్ అన్నీ గూడా. అంటే ఎట్లా ఉంటాయో అని అనుకున్నాం గానీ, రూమ్స్ బాగున్నాయి. బెడ్స్ అయితే 2 బెడ్స్ కలిపి ఒక బెడ్ లాగా అనమాట. అంటే ఒక ఫ్యామిలీ నలుగురుంటే నలుగురికి సరిపోతుందనమాట. అన్నవరంలో న్యూ సెంటినరీ కాటేజ్ అయితే మేము తీసుకున్నామండి. ఇక్కడ మాకు రూమ్ నెంబర్ 28 ఇచ్చారు. చూద్దాం ఒకసారి అన్నవరంలో రూమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకోవాలి రూము. మేము ఆన్లైన్లో బుక్ చేయలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేసాం. రూమ్ అయితే మేము అంటే 2 ఫ్యామిలీలు వచ్చాం. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. నాన్ ఏసీయే తీసుకున్నాం. రూమ్ అయితే బాగానే ఉందండి. బెడ్ ఇది 4 పడుకోవచ్చు. ఇది ఒక రూమ్ అనమాట. 4 మెంబర్స్ మొత్తం 8 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడ మిర్రర్ ఉంది. బాగుంది, రూమ్ అయితే నీట్గా ఉంది. వ్యూ అయితే చూడండి, వ్యూ పాయింట్ కింద మనకి అన్నవరం అంతా కనిపిస్తుంది. బస్సెస్ అయితే మన ఫ్రీ బస్సులు అయితే 24 అవర్స్ వస్తూ ఉంటాయి. ఫ్రీ బస్ అంటారు కానీ వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కింద కాంప్లెక్స్కి అయితే అక్కడి నుంచి అయితే ఒక 10 రూపీస్ తీసుకుంటారు. సో బస్సెస్ 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటాయి. అంటే నైట్ 9 వరకు యాక్చువల్గా టెంపుల్ కొండ పైకి ప్రైవేట్ వెహికల్స్ని అలౌ చేస్తారు. 9 తర్వాత ఇక అలౌ చేయరు అనమాట. అంటే రైల్వే టైమింగ్స్ని బట్టి బస్సులు నడుస్తూ ఉంటాయి. దేవస్థానం బస్సులు అయితే 24 అవర్స్ నడుస్తాయి, కానీ నైట్ 9 తర్వాత కొంచెం ట్రైన్స్ టైమింగ్స్ని బట్టి ట్రైన్స్ ఇక్కడికి అన్నవరం రీచ్ అయ్యే ట్రైన్స్ని బట్టి ఈ బస్సెస్ అక్కడికి వెళ్తాయి. అక్కడి నుంచి భక్తులను చేరవేస్తాయి అన్నమాట. సో చాలా బాగుంది అన్నవరం. గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా మరియు మన మిత్ర వాట్సాప్ ద్వారా నెంబర్ ఇక్కడ రాసిందండి, 9552300009 ద్వారా బుకింగ్ చేస్తాం. ఇక మేమైతే రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసేసి ఇక దేవాలయానికి వెళ్ళిపోవడానికైతే మా ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయి ఉన్నామండి. ఇక అక్కడ వ్రతం ఎక్కడ చేసుకోవాలి, అక్కడ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తానండి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అన్నవరం దేవస్థానంకి వచ్చిన వాళ్ళు భక్తులు క్లియర్గా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషను. అంటే మాకు తెలియక వీళ్ళని అడిగామన్నమాట. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి అసలు బస్సు దిగగానే రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక స్టెప్ అయిపోయిన తర్వాత, గుడికి వెళ్ళిన తర్వాత సత్యనారాయణ వ్రతం టికెట్లు ఎక్కడ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీకు క్లియర్గా చెప్తాను. దేవస్థానం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ కనిపించే టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ షెడ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో మీకు. అక్కడే ప్రసాదాలు కావచ్చు, వ్రతాలకి టికెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే ఇస్తారు. మ్యాక్సిమం అంతా ఆన్లైనేనండి. ఎవరు కూడా డబ్బులు తీసుకుని టికెట్స్ ఇచ్చే ఇది కాదు. అంటే మన వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్లో అక్కడ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి వాట్సాప్ హాయ్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయన్నమాట. అయితే స్వామివారి వ్రతానికి సంబంధించి 300 రూపాయల టికెట్టు, అలాగే 1000 రూపాయల టికెట్టు, 2000 రూపాయల టికెట్టు ఉంది. సో మేమైతే 300 రూపాయల టికెట్ తీసుకున్నాము. ఇంకా టికెట్టు తీసుకున్నా కూడా లోపల పూజకి సంబంధించినటువంటి ఐటమ్స్ కొన్ని తీసుకోవాలండి. అంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పత్రి, ఇలా కొన్ని ఐటమ్స్
మనం తీసుకోవాల్సొస్తుంది భక్తులు. అక్కడ ఆ టికెట్‌తో పాటు దేవస్థానం కొన్ని ఇస్తారనమాట. వాళ్ళు ప్లేట్సు అలాగే కలశం, వస్త్రం వాటికి సంబంధించినటువంటి పూజకు సంబంధించిన దేవస్థానం కొన్ని ఇస్తారు. మనం భక్తులుగా కొన్ని తీసుకోవాలనమాట. సో, మా వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోయి ఆ కొబ్బరికాయలు, అరటిపళ్ళు దగ్గరికి వెళ్లారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే చాలామంది అంటే ఆన్‌లైన్‌లో డబ్బులుంటున్నాయండి. కాకపోతే ఇక్కడ కొండపైన సిగ్నల్స్ కొంచెం వీక్ ఉన్నాయి. రూమ్స్‌లో బాగానే ఉన్నాయి గానీ, మాకైతే ఇక్కడ దేవస్థానం దగ్గర అక్కడైతే సిగ్నల్స్ సరిగ్గా పనిచేయలేదు. సరే మొత్తానికి ఆహ్, అవన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా తీసుకొని మేమైతే ఆలయం లోపలికి వెళుతున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు డౌట్ ఏంటంటే ఎక్కడ చేస్తారు వ్రతం? ఎక్కడ ఆ ప్లేసు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో, మేము ఎళ్ళగానే ఏంటంటే లెఫ్ట్ సైడ్‌కి తిరిగామండి. లోపల అక్కడ రూ. 300 టికెట్‌కి సంబంధించి సత్యనారాయణ వ్రతం అని చెప్పి బోర్డ్స్ ఉన్నాయి. అయితే మేము లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళేం చెప్పారంటే, ఇక్కడ కాదు 1 నంబర్ బ్లాకు మండపం ఉంది. ఆ 1 నంబర్ మండపం దగ్గర అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. మేము మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. అంటే ఇక్కడ పూజా మండపాలు ఉంటాయన్నమాట. హాల్ లాగా ఉంటాయి. సో, అక్కడ ఒక చోటే కాకుండా ఒక 4, 5 హాల్స్ ఉంటాయన్నమాట. వాటిలో మనకి చెప్తారు. అంటే ఆల్రెడీ పూజ కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్నేమో రెడీ చేస్తూ ఉంటారు. సో, అవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్స్ మనకి చెప్తారనమాట. సో, మేము వెళ్ళగానే మాకు 1 నంబర్‌కి వెళ్ళండి అని చెప్పారు. మేమైతే లోపలికి వెళ్తున్నాం. అన్నవరం పుణ్యక్షేత్రానికి నేను ఇంతకుముందు వెళ్ళాను గానీ, ఫ్యామిలీతో రావటం ఇదే ఫస్ట్ టైం. మా వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. అందులో సత్యనారాయణ వ్రతం అనేది నోచుకోవాలి కొండపైన అనేది మా ఇంట్లో ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అది ఇన్నాళ్ళకి స్వామి కరుణించి మాకు భాగ్యం ఆ దర్శనంతో పాటు ఆ వ్రతం చేసుకునేటువంటి భాగ్యం కలిగింది. సో, మేమైతే 1 నంబర్ మండపం దగ్గరికైతే వెళుతున్నాము. ఆ మండపం అంతా గూడా భక్తి వాతావరణంతో నిండిపోయి ఉంది. చాలా అంటే చాలా బాగుందండి అన్నవరం టెంపుల్ నిజంగా. చూసారు గదా! రూ. 300 వ్రతం దానికి దారి అని చెప్తున్నారు. సో, మేమైతే 1 నంబర్ మండపం వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మేము వెళ్ళాము. వెళ్ళి చూస్తే అక్కడేమైందంటే ఆల్రెడీ అక్కడ వ్రతంలో ఉన్నారు. దంపతులందరూ కూడా ఆల్రెడీ ఆ వ్రతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాకు అర్థం కాలేదు. కన్‌ఫ్యూజన్ అయ్యాం. అంటే వీళ్ళందరూ అయిన తర్వాత మళ్ళీ మేము కూర్చోవాలా? ఏంటి అనేది డౌట్ వచ్చిందనమాట. సో, తర్వాత పక్కకి తిరిగి చూస్తే 2 నంబరు మండపంలో అప్పుడే వ్రతానికి సిద్ధం చేస్తున్నారు. సో, వాళ్ళని అడిగితే మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పంటే మేమందరం గూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. అక్కడ చాపలు అలాగే అక్కడ పసుపు వస్త్రం దాన్ని మండపం అంటారట. ఆ వస్త్రంలో ఏసి ఆల్రెడీ రెడీగా పెట్టుంచారనమాట. అంటే జరిగే వాళ్ళకి అటు జరుగుతా ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇందులో మొత్తం అందరూ గూడా భక్తులు దంపతులందరూ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తారు. రూ. 300 టికెట్‌కి ఏంటంటే ఒక పూజారే ఉంటారు. ఆయన మైక్‌లో అందరికీ చెప్తారనమాట. వ్రతం ఆచరించే విధానాన్ని ఆయన మైక్‌లో చెబుతూ ఉంటే దాని ప్రకారంగా మిగతా వాళ్ళందరూ కూడా ఆ భక్తులందరూ కూడా దాని ప్రకారంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామితో పాటు ఒకవైపు పరమశివుడు ఉంటారు. అలాగే మరొక వైపు శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు ఉంటారనమాట. ఇక మేమైతే వ్రతం దగ్గర కూర్చున్నామండి. చాలామంది దంపతులు వచ్చారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు లేరు. ఒకళ్ళిద్దరే ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే మండపంలోకి రావటం, అందరూ కూర్చోవడంతో ఒక పంతులు గారు అందరికీ ఆ వ్రతం ఎలా ఆచరించాలి అనేది వివరించి చెప్తున్నారనమాట. పిన్ టు పిన్ అన్నీ చెప్తున్నారు. అంటే మైక్‌లో క్లియర్‌గా చెప్తున్నారు. ఎవరైనా కొంచెం పొరపాటు చేస్తున్నా కూడా వాళ్ళని సరిజేసి చెప్తున్నారు. ఇక్కడ ఇది రూ. 300 టోకెన్ కాబట్టి ఇలాగా మైక్‌లో అందరికీ కలిపి ఒకేసారి చెప్తారు. అదే రూ. 2000 టోకెన్ తీసుకుంటే కనుక గర్భగుడికి దగ్గరగా పూజారులు ప్రత్యేకంగా దంపతులతో ఆ వ్రతాన్ని చేయిస్తారనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. దాదాపు 2 గంటల సేపు వ్రతం చేశామనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరంలో
చేసుకోవాలి అనేది ఎప్పటినుంచో ఉన్న కోరిక. సో, ఆ కోరిక నెరవేరటం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా అన్నవరం వస్తే దంపతులు ఖచ్చితంగా ఈ వ్రతం చేసుకోండి. చాలా మంచిది. చాలా పుణ్యం. అంతా పళ్ళలో వేసుకోండి. స్వామి యొక్క పూజ ఉంటుంది. స్వామి యొక్క పూజ అయ్యేపడితే మనసులో ఓం శ్రీ సత్యదేవాయ అంటే పూజ చేసుకోవాలి. ఏమో అందరికీ అర్థమవుతుందా? చేసే పర్యంత మనసులో ఓం శ్రీ సత్యదేవాయ అంటే చేయాలి. మీకు ఫోటోగ్రాఫర్ వస్తున్నాడు, మీరు ఫోటో తీసుకోవాలంటే మీకు ఫోటో తీసుకోండి. విన్నారు కదా! మనం వ్రతం చేసేటప్పుడు అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ వస్తారనమాట. ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటోస్ తీస్తారు మనకు గుర్తుగా. అంటే 100, 150, 200 అలా ఉంటుందనమాట. ఫోటోస్ సైజులు ఉంటాయి. మనకి నచ్చిన సైజులో మనం కావాలనుకుంటే ఫోటో దిగొచ్చు. ఒక గుర్తుగా ఉంటుంది. అన్నవరం స్వామివారి సన్నిధిలో ఇలా వ్రతం చేసుకున్నామని గుర్తుగా. చాలామంది అలా ఫోటోస్ దిగుతారనమాట. లక్ష్మీ సమేత యజ్ఞోపేతం సమర్ప్యామి, యజ్ఞోపేతార్థం పుష్పం సమర్ప్యామి. ఈసారి పళ్ళలో కుంకుమ పట్టుకోండి. తస్మాత్ యజ్ఞాది సర్వతః సంప్రదార్థం సుగుస్తాగస్సక్మే వాయువ్యాన నవనీతి నవనీతి గుర్తుపెట్టుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఆ వ్రతం చేసుకుని ఆ రోజు నిద్ర చేసి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. సత్యనారాయణ వ్రతం నోచుకున్న తర్వాత ఇంకా దర్శనం చేసుకుని మేమైతే ఫ్యామిలీ అంతా కూడా మేము ఫొటోస్ దిగేసి స్వామివారి సన్నిధిలో అన్నదానం డైలీ జరుగుతుందండి. అయితే మాకు మధ్యాహ్నం మేము వెళ్ళటం వల్ల నోము అయిపోయేపాటికి 3:30, 4 అలా అయిపోయింది. సో, అక్కడ అయిపోయిందనమాట. ఇంకా మేము బయటికొచ్చేసి హోటల్‌లో భోజనం అంతా చేసేసి ఇంకా రూమ్‌కి వెళ్ళిపోయాము. రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 8కి ట్రైన్ ఉందనమాట. ఇంకా జన్మభూమికి 8కి వస్తది. వైజాగ్ నుండి వస్తది. విజయవాడ అక్కడి నుంచి మన సికింద్రాబాద్, హైదరాబాద్ వరకు వెళ్తది. సో, ఇక మేమైతే రెడీ అయిపోయి ఇక మనం రూమ్‌కి 24 అవర్స్ చెకౌట్ వెళ్ళిపోవాలి కదా! అక్కడికి వెళ్ళి వాళ్ళకి టోకెన్ చూపిస్తే వాళ్ళు మళ్ళీ థంబ్ వేసుకొని మన అడ్వాన్స్ ఇచ్చిన 700 మనకి రిటర్న్ ఇస్తారనమాట. సో, మళ్ళీ ఇక మేము దేవస్థానం దగ్గరికి వచ్చాము. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కి బస్సులు ఉంటాయండి. ఇంకా రైల్వే స్టేషన్ బస్సులైతే ఎక్కాము. అక్కడ 1 అవర్ ముందే వెళ్ళడం మంచిది. 8కి మాకు ట్రైన్ అయితే మేము 6:30కే వెళ్ళిపోయాం. అయితే దేవస్థానం నుంచి ఇక్కడికి అన్ని బస్సులు రైల్వే స్టేషన్‌కి వెళ్ళవు. కొన్ని రైల్వే స్టేషన్‌కి వెళ్తాయి, కొన్నేమో బస్ స్టాండ్‌కి వెళ్తాయి, కొన్నేమో హౌస్ మన వసతి గృహాల దగ్గరికి వెళ్తాయన్నమాట. మేమైతే రైల్వే స్టేషన్ బస్ ఎక్కాము. అడిగి ఎక్కండి. స్టేషన్ బస్ ఎక్కితే మధ్యలో ఆపారు. అందరూ కూడా టిఫిన్స్ అవన్నీ కూడా కట్టించుకున్నారు. కట్టించుకుని ఇక మేమైతే అన్నవరం రైల్వే స్టేషన్‌కి మా బ్యాచ్ మొత్తం కూడా పార్సిల్ పట్టుకొని ఇంకా ట్రైన్‌లో తిందామన్న ఉద్దేశంతో ఇక మేమందరం కూడా అన్నవరం స్టేషన్‌కి అయితే చేరుకున్నాం ఒక్కొక్కలుగా. అయితే అన్నవరం స్టేషన్ ఏంటంటే ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అక్కడ ఏముండవు, అన్ని పొలాలు ఉంటాయి అంతే. రైల్వే స్టేషన్ ఒక్కటే ఉంటుంది. కాబట్టి దేవస్థానం బస్సులైతే కంపల్సరీ మన ట్రైన్స్ వచ్చే టైంకి అక్కడ ఆగుతాయి అన్నమాట. అక్కడ డ్రాప్ చేస్తే అలాగే ట్రైన్ వచ్చే టైంకి అక్కడ వస్తాయి. ఇంకా మా ట్రైన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా ట్రైను ఎప్పుడొస్తదా అని చూస్తూ అక్కడ మంచినీళ్ళు అవన్నీ కూడా సిద్ధం చేసుకుని జన్మభూమి వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కేసాం. అన్నవరం నుంచి రిటర్న్ విజయవాడకి వచ్చేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా చక్కగా దర్శనం జరిగింది. అలాగే వ్రతం జరిగింది. రిటర్న్‌లో మళ్ళీ గోదావరిని చూసుకుంటూ బాగుందండి. గోదావరిలో ఎప్పుడు కూడా నీళ్లు కలకల్లాడుతూ ఉంటాయి. చాలా బాగుంది. అమ్మాయి అయితే విండో సీట్ పక్కనే కూర్చుంది. ఫుల్ గాలి వస్తుంది. కాసేపట్లో విజయవాడ వెళ్ళిపోతాం. ఓకేనా? మార్నింగ్ 8కి అన్నవరంలో జన్మభూమి ట్రైన్ ఎక్కామండి. మధ్యాహ్నం కరెక్ట్‌గా 12:05 కల్లా విజయవాడ స్టేషన్‌లో దించేసింది. చాలా హ్యాపీగా, చాలా చక్కగా మేమందరం కూడా ఇంకా తిరుగు ప్రయాణం ఇక అక్కడి నుంచి స్టేషన్ బయటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని చక్కగా క్యాబ్లో వెళ్ళిపోయి
మధ్యాహ్నం కర్రీస్ బయటే తీసేసుకుని రైస్ మాత్రం వండుకొని హాయిగా తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఏసీ ఆన్ చేసుకొని పడుకున్నాం. చక్కగా జరిగింది అన్నవరం టూరు. చాలా హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.